హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎస్ఎస్సిజిడికి సంబంధించినటువంటి 5 రోజుల రివ్యూ, అంటే నాకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ఒక 5 రోజుల రివ్యూ అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో మీరు చేయాల్సిన విషయం ఏంటిదంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే విషయం చెప్పిన, ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారంటే, ఇంకున్న వాళ్ళు చాలామంది ఇంకా డేట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ఎక్కువ సోది లేకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే గ్రౌండ్లోకి ఎంట్రీ అవుతారో, ఎంట్రీ అయ్యే ముందు రోజు 1-2 సార్లు మీ సర్టిఫికేట్స్ చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది సర్టిఫికేట్స్ అనేవి అనెక్సరీ ఫామ్స్ అనేవి ముందు చేపియట్లేదు. ఒక 2 రోజులు ఉన్నాక అనెక్సరీ ఫామ్ చేయించి అది ఈ సర్టిఫికేట్స్ అందరితో అన్నిటితో కలపట్లేదు. రేపు వెళ్ళేటప్పుడు కలుపుదామని చెప్పేసి ఏం చేస్తున్నారు కదంటే, అది మర్చిపోయి వెళ్తున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి కలర్ జిరాక్స్ తీస్తే అది వెళ్తుందా? మళ్ళీ ఇక్కడ ఉన్న క్యాండిడేట్ అక్కడికి వెళ్తాడా? వెళ్ళలేడు కదా. అట్లా 2-3 మిస్టేక్ జరిగిందండి. నేను చెప్పేది ఏంటంటే, ఒక వైట్ పేపర్ తీసుకొని అనెక్సర్ ఫార్మ్స్ కాంచి మొదలు పెడితే, క్యాస్ట్ కాంచి మొదలు పెడితే, మీ 10th క్లాస్ మెమో కాంచి మొదలు పెడితే A to Z ఏమేమి అవసరం, ఒకసారి మీ సంబంధించినటువంటి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏదైనా సరే ఒక పేపర్ మీద రాసుకోండి. ఫస్ట్ అన్నీ ఉన్నాయా లేదా, ఇవి ఉండాలి అని చెప్పేసి, అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి రైట్ మార్క్ చేసుకొని ఆ బ్యాగ్లో పెట్టుకోండి. ఇంకొకటి, గ్రౌండ్లోకి వెళ్ళాక చాలామంది ఏం చేస్తున్నారు కదా అంటే, నేను ఏం చెప్పాను, 169.5 ఉన్న హైట్ ఉన్న వాళ్ళు, 169 ఉన్న వాళ్ళు ఏం చెప్పాను నేను, 170 మీకు తగ్గట్టు హైట్ ఉన్న వాళ్ళ దగ్గర నిల్చోమని చెప్పాను. మరి హెయిర్ ఉంటే హెయిర్ కట్ చేసుకోవద్దని చెప్పాను. ఈ గడ్డాలు మీసాలు కూడా ఉండొద్దని మరీ 1-2 సార్లు నేను చెప్పడం జరిగింది. ఒకటి, మీరు గ్రౌండ్లోకి వెళ్ళాగానే మీ హైట్ తగ్గ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళని చూజ్ చేసుకోండి. ఫస్ట్ చూజ్ చేసుకున్నాక వాళ్ళ వెనక నిల్చోండి. ఇంకొకటి, మీరు ప్రాక్టీస్ చేయాల్సిన ఇంకా ఉన్న వాళ్ళు ఏంటంటే, మిమ్మల్ని గట్టిగా హైట్ దగ్గర మిమ్మల్ని గట్టిగా పుష్ చేసినప్పుడు మీరు వెనుకకు జరగకుండా ఉండండి. అదొకటి అలవాటు చేర్చుకోండి. అదొకటి బాగా ప్రాక్టీస్ చేయండి. అతను వచ్చి, అధికారి వచ్చి, ఆఫీసర్ వచ్చి మీ పొట్టలో గుద్దినప్పటికి కూడా వెనుక గదలకుండా ఉండండి. ఎందుకంటే 169 ఉన్న వారికి కంపల్సరిగా మీరు హైట్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది. ఒక్కసారి హైట్ చెక్ చేసినాక మళ్ళీ హైట్ చెక్ చేయట్లేదు. హకీంపేట కానివ్వండి, రామగుండం కానివ్వండి, రంగారెడ్డి డిస్టిక్లో కానివ్వండి, మనకు చిత్తూరుకు సంబంధించినటువంటి ఐటీబీపీలో కానివ్వండి, చెక్ చేయట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి. ఈ సర్టిఫికేట్ల విషయంలో మాత్రం 1-2 సార్లు చూసుకొని వెళ్ళండి. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా 19 మినిట్స్లో 18 మినిట్స్లో కొట్టినా కూడా వేస్తే. నీకు మరొక విషయం చెప్పాను. కింద నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాకి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే అక్కడ మీకు సర్టిఫికేట్స్ చేయట్లేదంటే నాకు ఒక వీడియో కాల్ చేస్తే నేను నా పర్సనల్ నెంబర్ ద్వారా అతను కాల్ చేసి అతను మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎట్లా మాట్లాడతారు, మీరు మాట్లాడడానికి ఏం అర్హత ఉందండి? నేను ఈ నోటిఫికేషన్ సంబంధించిన విధి విధానాలు కానివ్వండి, నాకు సంబంధించినటువంటి RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి ఒక విలేకరుగా, ఒక జర్నలిస్ట్ అక్కడ సంబంధిత అధికారులతోని అతన్ని నేను పంపించడం జరుగుతుంది. అది సాయంత్రం 4 కానివ్వండి, 5 కానివ్వండి, వాళ్ళ ఇంటికి స్టాంపు తీసుకెళ్ళి మరి ఆ స్టాంపు గుద్దించి ఆ గ్రీన్ పెన్తో మార్క్ చేయించి మరి అనెక్సర్ ఫామ్ మీద మీకు తిప్పేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? ఇన్ని సంవత్సరం పాటు వెయిట్ చేసిన వాళ్ళు ఒక నిమిషంలో తుస్సు అని చెప్పేసి బయటికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విషయాలు మీకు చెప్పడం, నేను 1-2 సార్లు ఆలోచించుకోండి, వెళ్ళండి అని చెప్పేసి మరీ చెప్తే ఒక్కరు కూడా దాన్ని పాటించడం లేదు. అయిపోద్దిలే, ఇక ఈ ఒక్కరోజు పోతే అయిపోద్దిలే, ఈ ఒక్కరోజు కాదండి, ఈ ఒక్కరోజు వాల్యూ 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మీరు ఎంత స్ట్రగుల్ చేసినా కూడా ఈ అవకాశం మీకు రాదు. టైంని ఎట్లా గడపాలి, ఇన్కమ్ అనేది వేరే వాళ్ళు జనరేట్ వాళ్ళు మీకన్నా ఎక్కువ సంపాదించుకుంటూ పోతారు, మీరు ఇక్కడనే ఉంటారు. ఇన్కమ్ అనేది ఈ రోజులు ఎంత అవసరము. ఏ ప్రైవేట్ వర్క్ చేసినా, ఎంత నువ్వు అగ్రికల్చర్ ఫీల్డ్కి వెళ్ళినా కూడా నీతో కాదండి అది ఇన్కమ్ జనరేషన్ చేసుడు. రానున్న జనరేషన్లో ఒక గవర్నమెంట్ అధికారి అయితే నీకు ఉంటుంది, బలం ఉంటుంది, నువ్వు ఎన్నికేసుకోవడానికి అది ఆస్కారం ఉంటుంది. సంబంధిత నీ పిల్లలకు సంబంధించినటువంటి సైనిక్ స్కూల్స్ ఉంటాయి, బస్ ఫ్రీ ఉంటుంది నీకు, ట్రైన్ ఫ్రీ ఉంటుంది నీకు, ఇవన్నీ ఫర్దర్. కాకపోతే మీరు ఇక్కడ నెగ్లిజెన్స్ చేస్తే మాత్రం అయిపోయిందిలే అని చెప్పేసి వస్తే మాత్రం లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా సర్టిఫికేట్ విషయంలో మాత్రం నన్ను డిస్క్రిప్షన్లో నాకు ఒక మాట చెప్పండి, ఒక కామెంట్ చేయండి. లేదంటే
నాకు ఇన్స్టాలో పర్సనల్గా కాల్ చేయండి. చాలా మంది కాల్ చేస్తే నేను 2-3 సర్టిఫికేట్స్ కూడా ఇప్పించడం జరిగింది. గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు మాత్రం రన్నింగ్ విషయంలో కూడా నీ ఫోటో నువ్వు వేసుకుంటూ వెళ్ళాలి. వేరే వాళ్ళని అబ్జర్వ్ చేయడం వల్ల నీకు వచ్చే నష్టం చాలా ఉంటుంది. అతను ముందు వెళ్తున్నాడు అంటే నువ్వు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఏ గ్రౌండ్లో చూసినా కూడా ఫస్ట్ ఎత్తులో ఉండడం ఫస్ట్ డౌన్లో ఉండడం జరుగుతుంది. అప్పుడు నువ్వు యాక్టివ్గా ఉంటావు. వచ్చేటప్పుడు నీ స్టామినా అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే నీ స్టెప్ నువ్వు లాంగ్ ఫుట్ వేసుకుంటూ వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయిన ఎమ్మటే స్లోగా వెళ్తూ వచ్చేటప్పుడు లాంగ్ ఫుట్ వేసుకుంటూ కొంచెం ఫాస్ట్గా రావడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ టైం చెప్తా ఉంటారు గేట్ దగ్గర, టైం అయింది సార్, టైం అయింది సార్, టైం అయింది సార్, టైం హోగాయా అని చెప్తా ఉంటారు. వాచెస్ కొన్నిట్లలో అలో చేస్తున్నారు, కొన్నిట్లలో అలో చేయట్లేదు. ఒక జేబులో పెట్టుకోండి, ఏం కాదు, పెద్ద ఫరక్లో పడదు. ఒక డ్రాయర్లో అన్నా పెట్టుకోండి. టైం మాత్రం ఇంపార్టెంట్. టైం చూసి కాదు, నీ ఫోన్ చూసుకుంటారు. అక్కడ 40 మందిని విడిచిపెట్టినప్పుడు అక్కడ నీకు అర్థమవుతూ ఉంటుంది మన టైం అనేది ఎట్లా ప్రాక్టీస్ చేస్తా, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే. చెస్ట్ విషయంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, నిప్పుల్స్ కింద పెడుతున్నారని చెప్పాను. మొత్తం బాడీని బెండ్ చేయాలి అని చెప్పేసి మరీ 2 సార్లు చెప్పాను. నీకు హైట్ వస్తుంది చెస్ట్ విషయంలో మళ్ళీ నువ్వు నీ యొక్క కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. నా మాటలు వినండి. నేను ఎందుకు మోటివేట్ చేస్తున్నా అంటే 2020లో జరిగినటువంటి దెబ్బ ఇన్ని వీడియోస్ ద్వారా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ వస్తూ ఉన్నాను. నాకు ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ అయ్యారు. ఎక్కువ సోది లేకుండా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా దయచేసి నెగ్లిజెన్స్ చేయకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి విషయం నేను చెప్పడానికి నేను రెడీగా ఉంటా. డోంట్ నెగ్లెక్ట్. దిస్ ఈజ్ యువర్ లైఫ్ and we proud to be an Indian and we proud to be an Indian soldiers. Okay, we are Indians, we are serve for India. Okay, all the best, wish you best of luck for all the aspirants. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను ఒకసారి అడగండి. ఏదో వ్యూస్ కోసమో ఏదో వాచింగ్ చేస్తారని చెప్పేసి నేను అస్సలు చేయట్లేదు. నేను ఆల్రెడీ నీకు సర్టిఫికేట్ కూడా ఇదివరకు ఫస్ట్ వీడియోలో నేను చెప్పేయడం జరిగింది. ఇట్లా జరిగిందని చెప్పేసి నాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు. నేను ఇప్పుడు ఒక అన్నగా మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి దీన్ని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్, ఆల్ ది ఆస్పిరెంట్. జై హింద్.